అందరికీ నమస్కారం. అమ్మవారి ఆలయంలో వరుసగా అపశృతులు జరుగుతున్నాయి. ఈవో గారికి ప్రచారం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆలయ పవిత్రతని కాపాడడం మీద లేకపోయిందని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు ఆలయంలో వైదిక కమిటీ ఏం చేస్తా ఉంది? అదేవిధంగా సెక్యూరిటీ విభాగం ఏం చేస్తా ఉంది? సెక్యూరిటీని మీరు గాలికి వదిలేశారని కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 15 రోజుల్లోనే అమ్మవారి ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, తద్వారా అమ్మ సేవలకి భంగం వాటిల్లడం, అమ్మవారికి నైవేద్యం పెట్టే సమయంలో కూడా విద్యుత్ లేకపోవడం వలన చీకటిలోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించడం లాంటి అపవిత్రత చోటు చేసుకుంది. అదేవిధంగా అమ్మవారి ఆలయంలోనే అన్న ప్రసాదం కాంట్రాక్ట్ లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు రోజువారీ వేతనాలు సరిగ్గా చెల్లించడం లేదని, తక్కువగా చెల్లిస్తున్నారని అమ్మవారి ఆలయంలోనే వాళ్ళు నిరసన చేసినటువంటి మాట వాస్తవం. అది కూడా ఈ మధ్యనే జరిగింది. అదేవిధంగా నిన్న అమ్మవారికి విశిష్ట సేవ అయినటువంటి చక్ర నవవర్ణ అర్చనకి ఉపయోగించేటువంటి పాలల్లో పురుగులు రావడం, ఆ పాలు కూడా టెట్రాప్యాక్ పాలు వాడడం, ఇది ఏ విధంగా కరెక్ట్ అని ఆలయ ఈవో గారిని, అదేవిధంగా అధికారుల్ని, వైదిక కమిటీని కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అమ్మవారి చక్రనవర్చనకి ఆవు పాలు వాడకుండా టెట్రాప్యాక్ పాలు వాడతారా? అందులో పురుగులు వస్తే మీరు చూసుకోకుండా మరి అభిషేకానికి ఉపయోగిస్తారా? అంటే ఆలయం మీద మీకు శ్రద్ధ లేదని, అమ్మవారి సేవల మీద మీకు శ్రద్ధ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న కూడా ఆలయంలోకి డైరెక్ట్ గా తీసుకొచ్చి కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టారంటే అసలు ఆలయంలో ఏం జరుగుతోంది? సెక్యూరిటీ ఏం పని చేస్తోంది? పోలీసు శాఖ కూడా అవుట్ పోస్ట్ నుంచి వచ్చి ఇక్కడ స్పందించేంత వరకు కూడా మరి సెక్యూరిటీ ఏజెన్సీ ఏం చేస్తోందని ఈవో గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అమ్మవారి ఆలయంలో వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటనల మీద వైదిక కమిటీ స్పందించాలి. ఆలయాన్ని శుద్ధి చేస్తారా, సంప్రోక్షణ చేస్తారా, ఏం చేస్తారనేటువంటి అంశాలు కూడా అమ్మవారి భక్తులకి మీరు సమాధానం చెప్పాలి. పాలక మండలి ఉందో లేదో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. 4 ఫోటోలు దిగడానికి వచ్చిపోయినట్టుంది అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కూడా. అమ్మవారి ఆలయంలో చాలా మంది కాంట్రాక్టర్లకి ఈవో గారు పరోక్షంగా సహకరిస్తా ఉన్నారు. ఎండోమెంట్ కమిషనర్ గారు రిజెక్ట్ చేసినటువంటి అంశాలను కూడా మీరు ఏ విధంగా ఆమోదిస్తారని ఈవో గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అనేక అంశాల్లో కోర్టులో స్టేలు ఏ విధంగా వస్తా ఉన్నాయి? స్టాండింగ్ కౌన్సిల్ ఏం పని చేస్తా ఉంది? అసిస్టెంట్ కమిషనర్ ఏం చేస్తా ఉన్నారు? అమ్మవారి ఆలయానికి కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చేటువంటి అనేక కాంట్రాక్టులకి మీరు ఏ విధంగా ఆమోదం తెలుపుతా ఉన్నారు? ఎండోమెంట్ కమిషనర్ గారు వ్యతిరేకిస్తే మీరు ఏ విధంగా అనుకూలిస్తా ఉన్నారు? వారికి ఏ విధంగా కోర్టులో ఆర్డర్లు వస్తా ఉన్నాయి? కోర్టులో మీరు వాస్తవాన్ని ఎందుకు వెల్లడించట్లా? ఇవన్నీ కూడా అతి తొందరలోనే ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి భక్తులందరికీ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అమ్మవారి ఆలయంలోనే కాదు, రాష్ట్రంలో అనేక ఆలయాల్లో వరుసగా అపచారాలు, అపశృతులు జరుగుతా ఉన్నాయి. నిన్న కూడా చూస్తే తిరుమల దేవాలయంలో మరి పోర్టు సభ్యుడైనటువంటి జంగా కృష్ణమూర్తి గారు అక్కడ ఉండేటువంటి అధికారుల యొక్క అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా నిన్న కూడా రాజీనామా చేశారు. దీని మీద కూడా కూటమి ప్రభుత్వం స్పందించాలి. హిందూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.